ఇక్కడుండి అచ్చెన్నాయుడు గారి అన్న ఎర్రమనాయుడు గారు కేంద్రంలో మంత్రి పదవి ఇస్తే ఒకే కేబినెట్ మినిస్టర్ కింద ఎర్రమనాయుడు గారికి ఇచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. వేదిక పైనుండే ప్రతి ఒక్కరిని ఆలోచించండి. వారి యొక్క అనుభవాన్ని గుర్తు చేసుకుని ఎక్కడికక్కడ ఒక కృష్ణప్ప కావచ్చు, ఒక ప్రభాకర్ కావచ్చు, లేకపోతే రవీంద్ర కావచ్చు, పీతాని గాని, కాలువ గాని, పార్సార్థి గాని, సత్యనారాయణమూర్తి అందరిని మీరు చూడండి. ఎవరినైనా సరే మనం ఇవన్నీ చేస్తామంటే ఇప్పుడు వీళ్ళందరిపైన అచ్చెన్న పైనకే అరెస్టు, కొల్లు రవీంద్ర ఎవడో చంపితే కొల్లు రవీంద్ర జైలుకు. ఏంటి అరాచకం? ఇంకోప కోన రవి, యనమల, అయ్యన్న, కళా వెంకట్రావు, బండారు పాపం ఆయన ఇంటికి రాత్రిలో పోతే వీరోచితంగా పోరాడి కడాని ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళ కోర్టు మెట్లెక్కిచ్చే పరిస్థితికి వచ్చాడు. శభాష్. ఆ విధంగా ప్రతి ఒక్క బీసీ తయారు కావాలి. అప్పుడే వీళ్ళు భయపడే పరిస్థితి వస్తుంది. అంటే ఈ రోజు మనం చూస్తే కొన్ని వేల కేసులు పెట్టారు బీసీల మీద. 300 మందిని పొట్టన పెట్టుకున్నారు. 74 మందిని అతి దారుణంగా తెలుగుదేశం వాళ్ళని కూడా చంపేశారు. ఒక్క పల్నాడులో 16 మందిని చంపారు. కడాన పల్నాడులో చంద్రయ్య ఒకటే అడిగారు, పట్టుకొని చంపే మునుపు నువ్వు ఒక్కసారి జగన్ జిందాబాద్ అను, నిన్ను వదిలేస్తావంటే నా ప్రాణం పోయినా సరే అన్నని. అప్పుడు కూడా చంద్రబాబు జిందాబాద్ అన్నాడు. అప్పుడే చంపేశారు. అందుకే నేను వెళ్ళినప్పుడు నా కుటుంబ సభ్యుడిని కోల్పోయాను, బాధపడ్డా, ఏమీ చేయలేకపోయా. కానీ పాడి మోసా, నా రుణం తీర్చుకోవడానికి ప్రయత్నం చేశా. ఒక నందం, అతని క్యాస్ట్ కూడా మీరు చూస్తే ఒక యాదవ కులస్తుడు చంద్రయ్య.